వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఇంకా ఆసురీ లక్షణాల గురించి తెలియజేస్తుంటే ఎన్ని చెప్తున్నా ఇంకా తీరట్లేదు. అన్ని లక్షణాలు ఉన్నాయి ఆసురీ లక్షణాలు. కనుక వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది ఆసురీ లక్షణం అని తెలిసిన తర్వాత వాటి జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటేట, నేనే గొప్ప ధనవంతుణ్ణి, నేను చాలా పెద్ద పరివారం కలిగిన వాడిని, నాతో సమానమైన వాడు ఎవ్వడూ లేడు, నేను యజ్ఞాలు చేసేస్తాను, దానాలు చేసేస్తాను, యథేచ్ఛంగా అంటే ఇష్టానుసారంగా ఈ ప్రపంచంలో తిరగగలుగుతాను, చాలా స్వేచ్ఛగా వినోదించగలుగుతాను అని అనుకుంటూ ఉంటాడు. అంటే అన్నిటికీ తానే మూలం. ఒక ధనం సంపాదించుకున్నా, ఒక ఏది సంపాదించుకున్నా ప్రపంచంలో అన్నీ తన వల్లే, తన యొక్క గొప్పతనం వల్లే సంపాదించుకున్నాను అనేటువంటి భావంతో ఉంటాడు. చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. నేను ధనార్జుడను, పరివారం గలవాడిని, ఎవ్వరూ నాకు సాటి రారు అనేటువంటి వాక్యాలకి అర్థం ఏమిటంటే, ఆసురీ గుణం కలవారు తమ యొక్క ధన జనగర్వాన్ని ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు అహంకారంతో తమ యొక్క ధనము, కుటుంబము, బంధుమిత్రులు, అనుయాయులు, పరివారము మొదలగు వాళ్ళకి అవధి లేదని చెప్తూ ఉంటారు. ఎలాంటి వారైనా తమ కనుసన్నల్లో ఉంటారని వాళ్ళ అభిప్రాయం. ఇంకా వీళ్ళు యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు చేస్తామని అన్నారు. నిజానికి వీళ్ళు సాత్విక యజ్ఞాలు కానీ దానాలు కానీ చేయరు. కేవలం ఇతరులపై ఆధిపత్యాన్ని చూపించడం కోసం యజ్ఞాలు, దానాలు అని హడావిడి చేసేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పూజలు చేసేసాం, పెద్ద పెద్ద దానాలు చేసేసాం, అక్కడ ఇవి చేసాం, అవి చేసాం, ఇదంతా నేనే చేశాను అనే అహంకారం. భగవంతుడి దగ్గర అహంకారం ఉంది అంటే అసలు అది వాళ్ళకి ఏమాత్రము పరిపక్వత కాదు అని అర్థం. అసూయ ఏమాత్రము అహంకారం లేకుండా సర్వము భగవంతుని పాదాల ముందర పెట్టి తను సమర్పణ చేసుకున్న తర్వాత ఏ పనైనా చేయాలి. అలా కాకుండా భగవంతుడి పూజ కూడా నేనే చేసేస్తున్నా, భగవంతుని కూడా నేనే నిలబెట్టాను అన్నట్టుగా చెప్తూ ఉంటారు. నిరంతరము భోగలాలసతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు గల వారికి చాలా దూరాన్ని పాటించాలి. ఎందుకంటే మంచి త్వరగా రాదు, కానీ ఇటువంటి చెడు లక్షణాలు త్వరగా వ్యాపిస్తాయి. కనుక అటువంటి వారికి దూరంగా ఉండాలి. జై గురుదత్త.